హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినీలాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ పచ్చడి అండి. సమ్మర్ వచ్చిందంటే చాలు ఎక్కువ మంది పికిల్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ చికెన్ పచ్చడిని కూడా మనం ఒకసారి ప్రిపేర్ చేసామంటే 3-4 నెలల వరకు ఈ చికెన్ పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. అలాగే వంట రాని వాళ్ళు కూడా చాలా సులభంగా ఈ చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి అంత టేస్టీగా డెలీషియస్గా ఉండే ఈ చికెన్ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక పావు కేజీ ఉండే చికెన్ తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నటువంటి చికెన్ను శుభ్రంగా 1-2 సార్లు కడిగి తీసుకోవాలండి. ఇలా కడిగినటువంటి చికెన్లో కొద్దిగా ఉప్పు అలాగే సాల్ట్ వేసుకొని ఈ ఉప్పు పసుపు ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల తినేటప్పుడు మనకి చికెన్ ముక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ముక్క అనేది మెత్తపడకుండా ఎక్కువ రోజులు ఈ చికెన్ పచ్చడి అనేది మనకి పాడవకుండా నిల్వ ఉంటుందండి. ఇక్కడ నేను ఉప్పు పసుపు పట్టే విధంగా ముక్కల్ని మంచిగా కలిపి తీసుకున్నాను. ఇలా కలుపుకున్నటువంటి ఈ చికెన్ పైన మూత పెట్టుకొని ఒక అరగంట సేపు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ పైన పెట్టుకొని మనం ముందుగా పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ను ఈ కడాయిలో వేసుకొని చికెన్ను మనం ఉడికించుకోవాలండి. ఈ చికెన్లో ఉన్నటువంటి నీరు మొత్తం బయటకు రిలీజ్ అయ్యి ఆ నీరు అంతా ఇంకిపోయేంత వరకు మనం ఈ చికెన్ ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లోనే మనకి చికెన్ అనేది ఒక 50% అలాగా ఉడుకుతుందండి. చూడండి, ఇక్కడ నీరు మొత్తం ఇంకిపోయింది. చికెన్ ముక్కలు అనేవి డ్రై అయ్యాయి. ఇక్కడ మనం ఈ చికెన్ ముక్కల్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ విధంగా చికెన్ ముక్కల్ని వేరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 100 ml ఆయిల్ని తీసుకొని మనం హీట్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ను ఈ ఆయిల్లో వేసుకొని మనం వీటిని దోరగా వేయించుకోవాలి. మరీ చికెన్ ముక్కలు ఎక్కువ వేగిన ముక్క అనేది గట్టిపడి మనం తినేటప్పుడు ముక్కలు అనేవి గట్టిగా ఉంటాయండి. అంత బాగుండదు. కాబట్టి ఈ చికెన్ ముక్కలను కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి చికెన్ ముక్కలు అనేవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇలాగా ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నిటిని తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఈ ముక్కలన్నిటిని వేరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా వేయించుకున్నటువంటి చికెన్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూను కారపొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి సరిపోయేంత సాల్ట్‌ని కూడా వేసుకోవాలండి. ఇక్కడ మనకి సాల్ట్ తగ్గినా కూడా మనకి చికెన్ పచ్చడి అనేది పాడవుతుంది. కాబట్టి చూసుకొని సరిపోయేంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక పావు స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక గంట పాటు దీన్ని చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ నుండి తీసిన నిమ్మరసాన్ని కూడా ఈ చికెన్ పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ నిమ్మరసం వేయడం వల్ల చికెన్ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ నిమ్మరసం వేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇంతేనండి, మనకి చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దీనిని ఒక గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్ లోపల కానీ లేదా బయట కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. మనకి ఎప్పుడైనా చికెన్ తినాలనిపించినప్పుడు ఈ చికెన్ పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి, మనకి చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.